హై ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇంకా మా కిడ్స్ గురించి చెప్పాలంటే వాళ్ళకి పుస్తకాలంటే చాలా పిచ్చి. అంటే మేమే ఫోర్స్ చేసి స్టాప్ చేయాల్సి ఉంటుంది. బియాండ్ అన్నా ఉన్నట్టే ఇక్కడ కూడా ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉంటుంది. ఒక బుక్ చదివిన తర్వాత హ్యారీ పాటర్ 1 అయిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్ 1 మూవీ చూసేవాళ్ళము. ఎందుకు మ్యాజిక్ ట్రీ హౌస్ ఎందుకు వద్దు? ఇట్స్ ఫర్ బేబీస్. ఓకే, ఏం బుక్ నానా? The Heroes of Olympus, The House of Hades. ఓకే, I read this book. School. I know it. It's called like it starts with unplugged. No. Unleashed. No. హై ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. అందరూ హెల్తీగా సేఫ్గా ఉన్నారనుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ వీడియోలో మీతో కిడ్స్ రొటీన్ లైబ్రరీ షేర్ చేసుకోబోతున్నాను. మీకు అందరికి తెలిసినట్టే, మీరు అట్లీస్ట్ చాలామందికి తెలిసినట్టే, ఇక్కడ యుఎస్లో ఏంటంటే కిడ్స్కి కిండర్ గార్డెన్ ఆర్ ఈవెన్ బిఫోర్ నుంచే వాళ్ళకి రీడింగ్ అనేది బాగా అలవాటు చేస్తారండి. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అన్నమాట. అది కాకుండా ఎవ్రీడే స్కూల్లో కూడా హోంవర్క్ పార్ట్గా వాళ్ళకి ఇనీషియల్ ఇయర్స్లో అట్లీస్ట్ 20 minutes రీడింగ్ టైము ఉంటుందండి. రీడింగ్ లా కూడా ఇస్తారు. అట్లీస్ట్ మినిమం 20 minutes అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్కూల్లో అన్నా ఉన్నట్టే ఇక్కడ కూడా ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉంటుంది. సో వాళ్ళకి లైబ్రరీ బుక్స్ బారో చేసుకోవడం అంటే, మనకేంటంటే ఒక సర్టన్ గ్రేడ్స్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది లైబ్రరీలో బుక్స్ తీసుకోవడం, చదువుకోవడం అన్నది. వీళ్ళకి ఏంటంటే చాలా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసేస్తారన్నమాట. అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ లాగా, ఎంజాయబుల్ లాగా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ పిక్చర్ బుక్స్, ఆ తర్వాత ఫిక్షనల్ అని, నాన్ ఫిక్షనల్ అని, అన్ని జోనర్లు వాళ్ళకి ఇనీషియల్ ఇయర్స్ నుంచి అలవాటు చేస్తారు. సో రీడింగు ఏంటంటే మీ అందరికీ తెలిసినట్టే క్రియేటివ్ థింకింగ్ని బాగా ఇంక్రీజ్ చేస్తారు. ఈ స్కూల్లో లైబ్రరీ బుక్స్ తెచ్చుకుంటారు, కాకపోతే అక్కడ లిమిటెడ్గా ఉంటుంది. అంటే 1 or 2 books అలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద గ్రేడ్ అనమాట. వాళ్ళు అలాగా రీడింగ్ అలాగా అలవాటు చేస్తారు కిడ్స్కి. దట్స్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఎనీ కిడ్ ఇయర్స్లో వెరీ ఎంగేజ్లో అలవాటు చేశారనుకోండి, దట్స్ వెరీ హెల్ప్ఫుల్. వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ కానీ, లైక్ ఇమాజినేషన్ కానీ చాలా పెరుగుతుంది. సో అందుకనే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఏ కిడ్ని చూసినా కూడా they wanted to, or they forced parents to take them to library అన్నమాట. సో అంతగా రీడింగ్ అలవాటు అయిపోతుంది ఇనీషియల్ ఇయర్స్లో. ఈ బుక్స్ అని పైగా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు కూడా దే డిస్కస్ అబౌట్ బుక్స్, జస్ట్ లైక్ మూవీస్ ఎలా డిస్కస్ చేస్తారో దే డిస్కస్ అబౌట్ బుక్స్ కూడా ఈవెన్ అట్ ఇనీషియల్ ఇయర్స్. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మనం యంగ్గా ఉన్నప్పుడు చందమామ, బాలమిత్ర అలాంటివి చదువుతూ ఉండేవాళ్ళం కదా. అంటే ఇమాజినేషన్, క్రియేటివ్ థింకింగ్ అంతా మనం ఊహించుకోవడం స్టార్ట్ చేస్తాము. సో అలాగా వీళ్ళకి ఏంటంటే చిన్న బుక్స్ నుంచి స్టార్ట్ చేసి ఈవెన్ బిగ్గర్ బుక్స్కి వెళ్తారన్నమాట. కొన్ని సిరీస్ బుక్స్ ఉంటాయి అన్నమాట. ఈ లెవెల్ బిగినర్స్కి లెవెల్స్కి కొన్ని సిరీస్ అని, అంటే ఎలిమెంటరీకి, మిడిల్ స్కూల్కి, హై స్కూల్కి, అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్ అన్నట్టు. సమ్ టైమ్స్ కిడ్స్ ఇంట్రెస్ట్ కూడా, కొందరు ఏంటంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట రీడింగ్. ఇంకా అదే లోకం అన్నట్టు ఉంటారు. కొందరు ఏంటంటే దే గో అప్ టు, అంటే లైక్ ఎనీ అదర్ టాస్క్, ఆర్ట్ లాగా అన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కిడ్ కదా. సో సిరీస్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ ట్రీ హౌస్ అని, అంటే ఒక ఏజ్కి ఎగ్జాంపుల్గా చెప్తాను. మ్యాజిక్ ట్రీ హౌస్ బుక్స్ అని స్టార్ట్ చేస్తారు. ఇంకొంచెం ఏజ్ వచ్చాక హ్యారీ పాటర్ సిరీస్ అని ఇలాగా చదువుకుంటూ వెళ్తారనమాట. సో కిడ్స్ని మాత్రం కంపల్సరీ లైబ్రరీకి తీసుకెళ్ళండి. బుక్స్ చదవడం ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ దేర్ గ్రోత్. మెచ్యూరిటీ పెరుగుతుంది, థింకింగ్ ఎబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాట్ నాట్ మీకు తెలుసు కదా రీడింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్. సో ఈవెన్ చాలామంది కిడ్స్ దే ఫోర్స్
పేరెంట్స్ టు బై బుక్స్. అలాగా బుక్ లైబ్రరీ మెయింటైన్ చేయడం ఈజ్ రియలీ గుడ్. బట్ లైబ్రరీ విజిట్ అలా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ దే కెన్ బారో ఫ్రమ్ లైబ్రరీ. అదొక అలవాట్లాగా మారుతుంది. బుక్స్ తెచ్చుకోవడము, మళ్ళీ రిటర్న్ చేయడము, మళ్ళీ కొత్త బుక్స్ తెచ్చుకోవడం అలాంటివి. సో రీడింగ్ హ్యాబిట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషలీ ఇప్పుడు మాకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా. సో కిడ్స్ లైబ్రరీకి వెళ్ళాలి, తీసుకురావాలి బుక్స్ అంటారు. సో అలాంటి వన్ ఆఫ్ ద విజిటే ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. అట్స్ ఎ వెరీ రా వీడియో అండి. మినిమం ఎడిట్ చేస్తాను, ఎందుకంటే హౌ కిడ్స్ ఫీల్, అంటే మా కిడ్స్ ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఉంటుంది ఆ వీడియో అన్నది మీరే చూడండి. లెట్ మీ నో యువర్ కామెంట్స్. అండ్ గురించి చెప్పాలంటే వాళ్ళకి పుస్తకాలంటే చాలా పిచ్చి. మా పాప కూడా అలాగే ఉన్నది. షీఈ్ ఆల్సో బుక్ వామ్. ఇప్పుడు మా బాబు అంతే అండి, బుక్స్ బాగా చదువుతారు వాళ్ళు. సమ్ టైమ్స్ ఏంటంటే మేమే ఫోర్స్ చేసి స్టాప్ చేయాల్సి ఉంటుంది. బియాండ్ అంటే మోర్ దెన్ 1 hour అలా వెళ్తుంటే ఐ స్ట్రెయిన్ అవుతాయి, ఆపేసేయండి అని చెప్పాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్స్ కన్నా బుక్స్ అలవాటు చేశారు అనుకోండి, ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది, వాళ్ళకి థింకింగ్, ఇమాజినేషన్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెన్ ఇట్ కమ్స్ టు మై కిడ్స్ అనమాట, దే ఫినిష్డ్ హ్యారీ పోటర్ ఆల్ సిరీస్ అట్ ద 3rd grade ఇట్ సెల్ఫ్. కిడ్స్ ఏం చేసేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా పాప దగ్గరికి వస్తే తను 3rd gradeలోనే హ్యారీ పోటర్ సిరీస్ స్టార్ట్ చేసింది. ఒక బుక్ చదివిన తర్వాత హ్యారీ పోటర్ 1 అయిపోయింది అనుకోండి. ఎగ్జాంపుల్ హ్యారీ పోటర్ 1 మూవీ చూసేవాళ్ళము. ఆ మూవీ చూస్తున్నంతసేపు తను మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది. ఏంటి అంటే టిపికల్గా కొంచెం మనకు అర్థం కాదు కదా, అంటే బుక్ చదువుకున్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ అర్థం అవుతుంది. అదర్వైజ్ ఇట్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. సో ఆ బుక్ చదువుకోవడం వల్ల ఆమె ఒక పార్ట్ చదివేసిందంటే తర్వాత ఆ మూవీ చూసేవాళ్ళము. సో తను మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆ ఎగ్జైట్మెంట్ ఉండేదన్నమాట. సో అలాగా తను హ్యారీ పోటర్ సిరీస్ అన్నీ 3rd gradeలోనే ఫినిష్ చేసింది. ఒక్కొక్క పార్ట్ ఫినిష్ చేసి ఒక్కొక్క మూవీ చూడడం. ఐ థింక్ 3rd grade సమ్మర్ హాలిడేస్ అనుకుంటా. సేమ్ విత్ మా బాబుతో కూడా అంతే. తను ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ మూవీస్ చూసాం అన్నమాట మేము హ్యారీ పోటర్. అదే కాకుండా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సిరీస్ కానీ అలాగే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పిల్లల్లో అలాగే కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది వాళ్ళకు కూడా. అలవాటు చేసావంటే, నువ్వు బుక్ చదివేసాయి, బుక్ సంబంధించిన మూవీ చూసావంటే ఇట్స్ లైక్ ఈజీగా ఉంటుంది. చూడు హాయ్ చెప్తాడు, గుడ్ బాయ్. రైట్ నాన్న? మోస్ట్లీ 90% సాటర్డేస్ వెళ్తాము. ఇన్ కేస్ సమ్ డేస్ ఎప్పుడన్నా కుదరలేదు అనుకోండి, ఇంకా వీక్ డే వెళ్తాం అన్నమాట. మాకేంటంటే కాస్కో లైబ్రరీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. సో ఎప్పుడన్నా లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఇంకా కాస్కో విజిట్ కూడా ప్లాన్ చేస్తాము. సో ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది మాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 వీక్స్గా ఎవ్రీడే వర్షమే అనుకోండి. జూన్లో అలా ఉంటుంది సమ్ పీరియడ్. ఇంకా ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ఎండలు వాగిపోతాయి అన్నమాట. ఇదిగో లైబ్రరీకి వచ్చేసాము. మా ఇంటి దగ్గరలో కూడా ఒక లైబ్రరీ ఉంది, కాకపోతే అదేంటంటే కొంచెం చిన్నదన్నమాట. ఏ సిటీకి సంబంధించిన లైబ్రరీస్ కూడా ఉంటాయి సబబ్స్కి. ఇదేంటంటే పెద్ద లైబ్రరీ. పైగా ఇప్పుడు ఇన్ కేస్ ఏదన్నా డ్యూ డేట్ దాటిపోయినా అలా పడినా మనకు విపరీతమైన ఫైన్లు పడవన్నమాట. ఇంటి దగ్గర ఉన్న వాటిలో ఏంటంటే ఈ సిటీకి సంబంధించిన వాటిలో కొంచెం ఫైన్లు ఎక్కువ వేస్తారు ఇన్ కేస్ మిస్ అయిపోతే. ఆల్సో మనకి ఆ నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా తక్కువ ఉంటాయి అందులో, ఇందుతో కంపేర్ చేస్తే. అందుకే కొంచెం దూరం అయినా ఇక్కడికే వస్తాం మేము. బంగారు ఇలా చిన్న బెంచ్ ఉంటుంది, రిటర్న్ బుక్స్ అన్నీ అందులో ప్లేస్ చేసేసేయాలన్న. ఇంకా వీళ్ళిద్దరు బుక్స్ వేయటం మొదలెట్టారు. వీళ్ళకి లైబ్రరీ బాగా ఫెమిలియరే, కాకపోతే అప్పుడప్పుడు రీఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు స్టాఫ్. సో వీళ్ళ బుక్స్ ఎక్కడ ఉన్నాయో అవి చూసుకుంటున్నారు. ఏం వెతుకుతున్నారు నాన్న? అదే ఏ బుక్ అని? The House of Hades. హీరోస్ ఆఫ్ ద ఒలింపస్. Heroes of Olympus, the House of Hades. Okay, it's not here. లాస్ట్ టైం ఎక్కడ ఎత్తుకున్నారు? Oh yeah, it's here. The House of Hades. Yeah, the House of Hades. I don't think they have it. Yeah, I think they didn't. They don't have it, so that means we gotta pay for it.
సో వీడికి కావాల్సింది ఏది నంబరు? The House of Hades. It says on the sides, but the book isn't here. మన ఫ్రంట్ డెస్క్ లో చెక్ చేయొచ్చు కదా. Your friend is the whole like it. Like graphic novel. Wait, where's the sorcerer? Yeah, the sorcerer's Stone. How are you reading? హ్యారీ పోటర్ వీడు అన్ని చదివేశాడు కదా. Yeah, I've read it too. But wait, did you want to reread the books? No, after the Heroes of Life. Oh, well, I'm gonna reread it. ఇది మళ్ళీ ఇంకోసారా? Yeah, why not? So dude, wait. ఇంకా వేరేవి కూడా ఏమన్నా తీసుకుని ఒకేసారి ఫ్రంట్ డెస్క్ లో చెక్ చేద్దాం అదర్ బుక్. ఓకే. No. ఎందుకు మ్యాజిక్ ట్రీ హౌస్ ఎందుకు వద్దు? No, it's for babies. ఇట్స్ ఫర్ బేబీస్. ఓకే. ఉంటావా? నేను అక్క దగ్గరికి వెళ్ళొస్తా. సరే వెళ్దాంపా. మా వాడికి కావాల్సిన బుక్ దొరకలేదు, సో ఫ్రంట్ డెస్క్ లో చెక్ చేద్దామని ఇంకా బయలుదేరాడు అనమాట. ఇలా అక్కని చూసి డిస్ట్రాక్ట్ అయ్యాడు. తీసుకున్నావా? ఏం తీసుకున్నావు? Monsters of Men. Harry Potter. సెకండ్ టైమా? Second time rereading it, and The Queen of Nothing. ఓకే, గుడ్. అంతేనా? ఇంకా ఏమైనా తీసుకోవాలా? I wanna get an SAT prep book. ఓకే. ఆమెను అడుగుతావా లేదా నీకు తెలుసా ఎక్కడ ఉంటుందో? లోపల ఈ బుక్ ఒకటి ముందరే కనిపించింది. టర్మరిక్ మీద బుక్ అట్రాక్టివ్గా ఉంది. బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి చూసారా? సో అందుకే మన వాళ్ళు టర్మరిక్ని ఇంక్లూడ్ చేశారు మన ఫుడ్లో. దాని వాల్యూ తెలిసి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ యాన్సెస్టర్స్. లైబ్రరీస్లో చాలా ఆర్గనైజ్డ్గా పెడతారండి బుక్స్. ఇక్కడ చిల్డ్రన్స్వి, ఫిక్షన్ అని, నాన్ ఫిక్షన్ అని అండ్ ఆల్ఫాబెట్ వైజ్ కేటగరైజ్ చేసి పెడతారు నెంబర్స్ ఇచ్చి. సో ఈవెన్ కిడ్స్ కెన్ ఈజీలీ ఫైండ్ చేసేటట్టు ఉంటుంది. Where's the first book? Well, if you see the first book, it's really good. 3, 4, 6, 7. Yeah, it's not there. అక్క తీసేసుకుంది బుక్స్. ఇంకా తమ్ముడికి వాడికి కావాల్సిన బుక్స్ ఎక్కడ ఉన్నాయో హెల్ప్ చేస్తుంది. జస్ట్ చెప్పాలంటే ఇక్కడ లైబ్రరీస్లో కిడ్స్కి, అడల్ట్స్కి అందరికీ బుక్స్ ఉంటాయండి. ఈవెన్ డివిడీస్ మనం బారో చేసుకోవచ్చు. మొత్తం A to Z అన్నట్టు అన్నీ ఉంటాయన్నమాట. You could get this. It's good. Oh, have you read it? Yeah, I've read it. How was it? It's good, but it's cool. It's cute. కిడ్స్ ఇక్కడ వదిలితే అక్కడే బుక్స్ చదివేసేటట్టు ఉన్నారు. సో ఈ లోపల ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. సిరీస్ ఆఫ్ బుక్స్ని బాగా ఆర్గనైజ్డ్గా పెట్టారు. సో దట్ ఒక వర్డ్స్ని, పిక్చర్స్ని పర్ఫెక్ట్గా అలైన్ అయ్యేటట్టు చాలా అట్రాక్టివ్గా ఉంది చూడగానే. I read this book. School. And there's some other book. Sorry, soccer. I've never read that. I read some other book. It's called like it starts with Unplugged. No. Unleashed. No. Untouched. I don't know. But the books by this author are pretty good. Cornelia Funke. Yeah, she's read a book called Inkheart. It's the thief one. ఓకే. This author also wrote Inkheart. It's a really good book. I read that book like a billion times. Or is there Inkheart in here? No, it's not. But it's really thick, bro. It's a good book. నేను ఇస్తా. Yeah. Alright, it's on hold, so as soon as a copy comes in, you'll get notified. Okay, thank you. నాకు తెలిసి మీలో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. బుక్ మా వాడికి కావాల్సింది దొరకలేదు కదండి. సో అది హోల్డ్లో పెట్టడానికి ఫ్రంట్ డెస్క్కి వెళ్ళి చెప్పాడు ఆ లైబ్రరీయన్తో. ఏంటంటే ఆల్రెడీ ఆ బుక్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళకి నోటిఫై చేస్తారు, ఇలా ఈ బుక్ ఇంకొకళ్ళకి కావాలి త్వరగా పంపించండి అని. సో వాళ్ళు రిటర్న్ చేస్తారన్నమాట. సర్టన్ టైం పీరియడ్ అని ఇస్తారు. ఇప్పుడు మనకు కూడా ఈమెయిల్ వస్తుంది, సో ఈ బుక్ అవైలబుల్, యూ కెన్ టేక్ ఇట్ అన్నట్టు. అప్పుడు మనం వెళ్ళి తీసుకురావచ్చు. అది ప్రాసెస్ హోల్డ్లో పెట్టడం అంటే. Bro, we didn't even put the books on there. It detected. యా, ఇది డైరెక్ట్ ఇట్లా ఉంది కదా, వర్టికల్గా స్కాన్ చేసినట్టు ఉంది. అమేజింగ్. 1, 2, 3, 2, 3, 4, 5. Yeah, we're good. Okay, The Queen of Nothing. Yeah, Monsters of Men. Yeah, Harry Potter. Yeah, Harry Potter. Yes, yes. Let's go.
ఇంకా ఫ్రంట్ డిస్ప్లేలో కొన్ని స్టాఫ్ పిక్ బుక్స్ ఉంటే ఇంకా అవి చూస్తున్నారు, వాటిలో ఏమన్నా తీసుకోవచ్చేమో అని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అక్క తమ్ముళ్ళు. అండ్ దెన్ దే డిసైడెడ్ నాట్ టు టేక్ ఎనీ ఫ్రమ్ స్టాఫ్ పిక్స్. వాళ్ళు తీసుకున్నవి గుడ్ అని ఇంకా వచ్చేసామన్నమాట. దట్స్ ఆల్ అవర్ లైబ్రరీ విజిట్ అండి. నెక్స్ట్ అక్కడి నుంచి కాస్కోకి వెళ్ళాము. చెప్పాక కాస్కో దగ్గరలోనే ఉంటుంది లైబ్రరీకి అని. సో కాస్కో విజిట్లో మేమేం కొన్నాము, సో ఏంటి విశేషాలు అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇదివరకే మెన్షన్ చేసినట్టు ఈ సమ్మర్ హాలిడేస్లో తప్పకుండా కిడ్స్ లైబ్రరీకి తీసుకెళ్ళండి. ఇన్ కేస్ వాళ్ళకి ఏదన్నా బుక్స్ చదివే అలవాటు లేదనుకోండి, స్లోగా పిక్చర్ బుక్స్తో స్టార్ట్ చేయండి, తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి. They from the third book and they put it in the first book. Is there Talia in the first book? అవును, మీరేంటి తీయడం మర్చిపోయారా మాస్కులు? So funny, mom. Is Talia in the first book though? I don't know, bro. If she's in first I mean, book, I'd I be like, forgot. what is happening? Yeah, Talia is in the third book. The middle coming in the first book. And then after that, when did they stop the movies? They stopped. I don't remember. The 12-second movie? I don't know. I don't remember. కార్ ఎక్కగానే స్టార్ట్ చేస్తారు రీడింగ్, అంత ఇంట్రెస్ట్గా ఉంటారు అనమాట. సో దట్స్ ఆల్ టుడే. హోప్ యూ లైక్ ఇట్. లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్స్ అండి. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ వీ మీట్ నెక్స్ట్ టైం. యా, మర్చిపోయాను, స్టే ట్యూన్ టు మై ఇన్స్టా అకౌంట్. మీకు మోర్ అప్డేట్స్ వస్తాయి అందులో. బాయ్.